తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కొంత స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు 24 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఎంత జోష్నిస్తున్నాయి? ముఖ్యంగా ఈ తరహా ఫలితాలు రావడానికి కాంగ్రెస్కి అనుకూలించిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నేతల్లో జోష్ కనిపిస్తూ ఉంది. గాంధీ భవన్లో సంబరాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా గాంధీ భవన్కి వచ్చి బాణసంచ పేల్స్తూ స్వీట్లు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ప్రధానంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మొత్తం 5 జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. దీంతో పాటు 15 లోక్సభ పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 14 మంది మంత్రులకు అలాగే ఒక ప్రభుత్వ సలహాదారునికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి ఎవ్రీడే కూడా ఫాలోఅప్ చేశారు. ఎక్కడెక్కడ పార్టీ వీక్గా ఉంది, అక్కడ ఏం చేయాలని దానిపైన ఫోకస్ చేశారు. అలాగే సర్వే ఏజెన్సీలకు ఇచ్చి సర్వే ఏజెన్సీల ద్వారా వచ్చిన రిపోర్ట్ల ద్వారా ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే తమకు ఈ ఫలితాలు తీసుకొచ్చాయనే ఆశాభావాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. అయినప్పటికీ కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. మనం చూస్తే దాదాపు ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు అలంపూరు, అలాగే కే సముద్రం, పరకాల, అమర్చింత, కుహీర్ ఈ 5 మున్సిపాలిటీలో కూడా స్పష్టమైన ఆధిక్యం ఏ పార్టీకి రాలేదు. దీంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ 5 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. దీంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే శిబిరాలకు తరలించారు. ఎక్స్-అఫిషియో ఓట్లకు సంబంధించి, దీంతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీకి లాక్కోవడం, ఈ అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ శివార్లో ఉన్న రిసార్ట్లను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అద్దెకు తీసుకుంది. 2-3 రోజుల పాటు అక్కడే శిబిరాలలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిని ఉంచబోతా ఉన్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ గెలుపు దోహదపడ్డ మిగతా అంశాలపైన కూడా మనతో మాట్లాడదాం. సంబంధించి కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా వెళ్ళిన జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ మనతో ఉన్నారు. సార్, చెప్పండి, మీకు ఏ విధంగా ఈ గెలుపుకు దోహదపడిందని చెప్పాలి? ఎందుకంటే ఎట్ ది సేమ్ టైం మీకు పూర్తి స్థాయి మెజారిటీ కూడా కనిపించలేదు. మీ దాంట్లో 0.5% బీఆర్ఎస్ మీ వెనుకే గెలుస్తూ వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఒకటి చాలా క్లియర్. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్ష తెలియజేస్తూ అదేవిధంగా కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అదే పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారిపైన నమ్మకం ఉంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అన్ని మున్సిపాలిటీస్ కైవసం చేసుకునే విధంగా మీరు కోఆపరేట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా పనిచేసిన క్యాడర్కి, వాళ్ళందరికీ కూడా, మంత్రులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఒక విశ్వాసం కలిగినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కొన్ని చోట్ల మా రెబల్ బెడద వల్ల కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీకి కొన్ని సీట్లు వచ్చినాయి, కానీ ఎక్కడ కూడా ప్రతి మున్సిపాలిటీ కొన్ని చోట్ల హంగ్ అయినాయి. ఆ మున్సిపాలిటీస్లో కూడా మానిటర్ చేస్తున్నారు మా టీం రేవంత్ గారు, వాళ్ళందరూ కూడా మానిటర్ చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో అన్ని స్థానాలకు గెలవబోతుంది. మున్సిపాలిటీలు మీరు మెజారిటీ గెలుస్తున్నప్పటికీ వార్డుల విషయంలో మాత్రం మీకు బీఆర్ఎస్కు పెద్దగా వ్యత్యాసం లేదని కూడా చెప్పుకోవచ్చు. మీ దాంట్లో 0.5% బీఆర్ఎస్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు చాలా దూరంలో ఉన్నారు, చాలా తక్కువ స్థానాలు గెలిచారు. అప్పటికిప్పుడు చేంజెస్ ఉంది. ఓట్ పర్సెంటేజ్ బీఆర్ఎస్ పెరిగింది, వార్డుల సంఖ్య బీఆర్ఎస్కు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మీకు బీఆర్ఎస్ బలం పెరుగుతుంది అనిపించట్లేదా? ఎక్కడేం పెరగలేదు. ఓన్లీ మా రెబల్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ రెబల్స్ ఉన్న చోట కొంత పర్సెంటేజ్ వాళ్ళకు ఓట్లు వచ్చినాయి తప్ప వేరే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మనం చూసినట్టయితే ఇంకా హాఫ్ ద వే ఉన్నాం ఫలితాలలో. ఇంకా 1000 ఫలితాలు రావాల్సిన అవసరం ఉన్నది. 1500 ఫలితాలు ఇంకా ఉన్నాయి. 1000 ఫలితాల వరకే వచ్చినాయి కాబట్టి ఇంకా 1500 ఫలితాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఎక్కడైతే వాళ్ళ ఎమ్మెల్యేస్ ఉన్నారో కొంత వాళ్ళ పైన కొంచెం నమ్మకంతో ప్రజలు ఓటేసినట్టు కనపడ్డది. కానీ ఖచ్చితంగా చూసినట్టయితే ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సీట్లు గెలుపొందింది. అదే నల్గొండ చూస్తే స్వీప్ చేసింది, మహబూబ్నగర్ స్వీప్ చేసింది. ఒక ఐజాలో కొద్ది ఇబ్బంది జరిగినట్టుంది తప్ప వేరే ఎక్కడైతే ఉత్తర తెలంగాణలో మాకు ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఉత్తర తెలంగాణ కూడా ఈరోజు మేము కొట్టుకొని వస్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నిజామాబాద్ కానీ, బోధన్ కానీ, ఈ ప్రాంతాలు, ఆదిలాబాద్, ఇక్కడ ఈ ప్రాంతాలు ఎక్కడైతే మాకు ఇబ్బందికరంగా ఉన్నారో, కరీంనగర్ ఇప్పుడు కార్పొరేషన్స్ ఇంకా రాలేదు. కొన్ని కార్పొరేషన్స్ ఇప్పుడే నల్గొండ కార్పొరేషన్, మహబూబ్నగర్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నేను దీనికి చాలా క్లియర్గా చెప్తున్నా, రానున్న హైదరాబాద్ ఎలక్షన్లో కూడా జిహెచ్ఎంసీ కానీ, ఎంఎంసీ కానీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇక్కడ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. రెబల్స్ అంటున్నారు, రెబల్స్ను వెనక్కి తీసుకోవడం లేకుంటే వారితో విత్డ్రా చేయించే బాధ్యత మీ కదా? సమన్వయం లోపం కదా? ఇది మీ వైఫల్యం కదా? సమన్వయం లోపం కన్నా పార్టీలో ప్రతి ఒక్కరి స్వేచ్ఛ ఉందండి. పార్టీలో ప్రజాస్వామ్యం ఇది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ చేస్తున్నాం కాబట్టి
వాళ్ళకు కూడా ఏంటంటే మాకు సీట్ రాలేదనే బాధతోటి వాళ్ళు కూడా రెబల్స్ చేసిన చోట కొంచెం ఇబ్బంది అయింది. ఖచ్చితంగా వాళ్ళు రెబల్స్ ఎక్కడెక్కడైతే మా రెబల్స్ గెలిచినరో వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటాం. వాళ్ళు ఎవరు బయటోళ్ళు గారు, మా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే. వాళ్ళతో కొంచెం వేరే టీఆర్ఎస్ పార్టీ కొంచెం లాభం చేకూరుదన్నమాట వాస్తవం. సో ఇది కూడా మేము రానున్న రోజుల్లో దాన్ని చర్చ చేసుకుంటాం. ఖచ్చితంగా ఇలాంటి బెడద లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. వచ్చిన చోట ఏం చేయబోతున్నారు? చాలా చోట్ల కూడా మీకు బీఆర్ఎస్కి ఈక్వల్గా వచ్చాయి. ఎక్సెప్షన్ ఓట్లు కలిపినప్పటికీ మీరు మున్సిపాలిటీని కైవసం చేసుకునే లేని పరిస్థితి, ఏం చేస్తారు? ఇప్పుడు ఇది నేను చెప్పే అవసరం లేదు. వచ్చిన చోట అంటే ఇన్ జనరల్గా జరిగేది ఏంటంటే ఎదుటి పార్టీ వాళ్ళరే అక్కడ రూలింగ్ పార్టీ ఉంది, మనం పనిచేస్తే బాగుంటుంది, రూలింగ్ పార్టీకి పబ్బం కడితే రేపు అభివృద్ధి జరుగుతుంది, లోకల్కి ఇబ్బందులు ఉండవనే ఆలోచనతో లోకల్ కౌన్సిలర్స్ ఉంటారు. కాబట్టి ఎవరు కూడా ఆలోచన చేయరు. ఖచ్చితంగా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. ఆ మున్సిపాలిటీస్ ఎక్కడైతే ఉన్న మున్సిపాలిటీస్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మొత్తానికైతే కాంగ్రెస్ నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా సగం ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అందులో కూడా మెజారిటీ స్థానాలకు గెలుస్తాం. అయితే రెబల్స్ వల్లనే చాలా వరకు స్థానాలు బీఆర్ఎస్కు వెళ్ళాయి, కొన్ని చోట్ల మాకు నష్టం జరిగాయనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హంగు వచ్చిన మున్సిపాలిటీల మీద అయితే పీసీసీ చీఫ్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇన్ఛార్జి మంత్రుల్ని పురమాయిస్తున్నారు. ఎక్కడెక్కడైతే హంగు ఏర్పడిందో అక్కడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ని సంబంధించి చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు అక్కడ ఏం చేయాలనే దానిపైన ప్రస్తుతం పీసీసీ చీఫ్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. ఆధిక్యంలో ఉన్న స్థానాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే హంగొచ్చిన ప్రాంతాల్లో కూడా తాము అధికారంలోకి వస్తామన్న ధీమాని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతున్న పరిస్థితి నందికొండ, హలియా, చుండూరు లాంటి అనేక ప్రాంతాల్లో కూడా కాస్త లీడ్లో కనిపిస్తోంది. అక్కడ నుంచి కంప్లీట్ డీటెయిల్స్ని మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, దాదాపుగా ఎక్కువ శాతం ఆధిక్యంలో కనిపిస్తోంది కాంగ్రెస్ ఉమ్మడి నల్గొండకు సంబంధించి. స్థానిక నేతల్లో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తోంది? ఈ గెలుపును ఎలా చూస్తున్నారు? ముందు నుంచి కూడా 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ని స్వీప్ చేశామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఫలితాలు కూడా అదే స్థాయిలోనే. ఒక తిరుమలగిరి, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తిరుమలగిరిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తం 15 వార్డుల్లో 11 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి కొంత అప్డేట్స్ లో కొంత ఆలస్యమైనటువంటి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 48 డివిజన్లో ఇప్పుడిప్పుడే ఫలితాలకు సంబంధించి మనకైతే సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం 48 డివిజన్లో 30 పైగా డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్ సంబంధించి 9 డివిజన్లో ముందంజలో ఉండగా బీజేపీకి సంబంధించి 4 డివిజన్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మేయర్ అభ్యర్థి 32 డివిజన్ నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్యారెడ్డి కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో 37 డివిజన్లో నుంచి పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి రామగిరి అఖిల్ రావు భారీ మెజార్టీ 500 పైచీలు ఓట్ల మెజార్టీ తోటి కూడా గెలిచినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే బీజేపీ గత ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి ఆ తర్వాత బీజేపీలో చేరినటువంటి పిల్లి రామరాజు భార్య సత్యవతి 8వ డివిజన్ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలోనే సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 150 ఓట్ల తేడాతోటి ఓడిపోయినట్టు కూడా మనకే తెలుస్తుంది. అదే సమయంలో బీజేపీ రెబెల్ అభ్యర్థి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొలుత బీజేపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చేటువంటి చివరి క్షణంలో పార్టీ నేతల్ని ఒప్పించి అక్కడ వేరే అభ్యర్థిని మార్చినటువంటి నేపథ్యంలోనే గంట్ల ఆనందరెడ్డి ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అతను 100 ఓట్ల పైచులి మెజార్టీ ప్రస్తుతం అయితే ఓట్ల తేడాతోటి బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించే దిశగా పయనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో మొత్తం అంటే తొలుత 9 డివిజన్లో బీజేపీ గెలుస్తుందని చెప్పుకున్నప్పుడు కూడా ఆ స్థాయిలో ఇక్కడైతే కనబరచలేదు. ప్రస్తుతం అయితే 4 డివిజన్లో ఒక డివిజన్లో గెలవగా మరొక 3 డివిజన్లో గెలుపు దిశగా పయనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ 48 డివిజన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని తానే కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే 30 డివిజన్లకు పైగా దాదాపు 34 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో ప్రధానంగా మేయర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బుర్రి చైతన్య కూడా కాసేపట్లో అధికారిక ప్రకటన రాబోతుంది. విజయం సాధించినట్టు మనకైతే లోపల నుంచి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో సూర్యాపేటకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అక్కడ మాజీ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా 48 వార్డుల్లో కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించారు, రోడ్ షో నిర్వహించినటువంటి నేపథ్యంలోనే గతంలో అక్కడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే
మరొకసారి కూడా బీఆర్ఎస్ జెండా పాతేందుకు అయితే విశ్వ ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ ఫలితాలు చూస్తే మాత్రం అక్కడ కొంత బీఆర్ఎస్ కు చేదు అనుభవాన్ని మిగిల్చేటట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం 28 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలు ఉండగా కేవలం 9 వార్డుల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలు ఉండగా కాంగ్రెస్ ఇండిపెండెంట్ మాత్రం 24-25 వార్డుల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు మిర్యాలగూడలో కూడా చూసుకున్నట్లయితే మిర్యాలగూడలో తీవ్ర పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 20వ వార్డుతో పాటు 6వ వార్డు 29వ వార్డుల్లో ఘర్షణ తలెత్తి మొత్తం 4 కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు సిపిఎం కార్యకర్తలకు కూడా గాయాలైనటువంటి ఉదంతాన్ని చూసినాం. అక్కడ మొత్తం 48 వార్డులు ఉండగా ప్రస్తుతం అయితే దాదాపు 24 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అయితే ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలోనే మిర్యాలగూడ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా మనకు భువనగిరి కూడా 17 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ 18 వార్డుల్లో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే 18 వార్డుల్లో విజయం సాధించాలి. ప్రస్తుతం అయితే 17 వార్డుల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చౌటుప్పల్లో మాత్రం హోరాహోరీ పోరైతే 3 పార్టీల మధ్యన నడుస్తుందని చెప్పుకోవచ్చు. అనశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.